afternoon, students. Our next topic is data types in C++. Okay, data types in C++. What is mean by data? Data ante ento telusu. Just already we discussed. Data ante raw information. రా ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ డేటా. అంటే రా ఇన్ఫర్మేషన్ మీన్స్ అంటే ఏదైతే మనం గివెన్ సంథింగ్ ఏదైనా A=5 B=5 అని ఇస్తాం కదా, దట్ ఈజ్ నథింగ్ బట్ రా ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, రా ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ data. Okay, piece of information is nothing but data. Type, what type of data we are giving అంటే ఏంటి, దేనికి మనం ఇచ్చిన డేటా అనేది ఎలాంటి టైప్ అనేది రిప్రజెంట్ చేసేది, దట్ ఈస్ ద డేటా టైప్. ఓకేనా, డేటా టైప్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై డేటా, డేటా టైప్. What type of data we represent, and that is the integer. Suppose A=5 తీసుకున్నా, that is the integer type number. A=C అని తీసుకున్నా, that is a character type. A=Ram అని తీసుకున్నా, A=Ram, that is the string type. A=10.6 అని తీసుకున్నా, దట్ ఈస్ ద ఇంటిగ్రల్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. అంటే ఏంటి, వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ గివింగ్, ఏంటి వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ టేకెన్ అంటే ఎలాంటి డేటా, ఫ్లోటింగ్ టైపా, ఇంటీజర్ టైపా, క్యారెక్టర్ టైపా, స్ట్రింగ్ టైప్, ఏ టైప్ ఆఫ్ డేటాని మనం తీసుకున్నాం అనేది రిప్రజెంట్ చేసి దట్ ఈస్ ద డేటా టైప్స్. ఓకేనా, దట్ ఈస్ ద ఇంటీజర్. మనకి ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి C++లో, C++ data types, built-in data types, user-defined data types, derived data. 3 types of data types ఉన్నాయి. ఏంటవి, built-in data types, derived data types, user-defined data types. Okay, built-in data types like integral, floating, void. These 3 are the built-in data types. Integral type, floating type, void. ఓకే, అగైన్ ఇంటిగ్రల్ టైప్లో ఏమంటే ఇంటీజర్ క్యారెక్టర్ సంబంధించింది ఏంటి, ఇంటిగ్రల్. ఓకేనా, ఫ్లోటింగ్ అంటే ఫ్లోట్ టు డబల్. ఫ్లోటింగ్ టైప్లో ఏమంటే ఫ్లోట్ టు డబల్ ఉంటుంది. వాయిడే. నెక్స్ట్ వన్ డెరైవ్డ్ డేటా టైప్. ఇన్ దిస్ డెరైవ్డ్ డేటా టైప్లో అరైస్, ఫంక్షన్స్, పాయింటర్స్, రిఫరెన్స్ ఇవన్నీ వస్తాయి. డెరైవ్డ్ డేటా టైప్లో ఏమంటే అరైస్, ఫంక్షన్స్, పాయింటర్స్ అండ్ రిఫరెన్స్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. యూజర్ డిఫైన్డ్ స్ట్రక్చర్స్, యూనియన్, క్లాస్, ఎన్యూమరేషన్. మనం C++లో క్లాసులు ఉంటాయని చెప్పాం కదా, ఆల్రెడీ Cలో స్ట్రక్చర్ నేర్చుకొని ఉంటారు. సో అగైన్ యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్, యూనియన్స్, క్లాస్, ఎన్యూమరేషన్, దీస్ ఆర్ ద build data types. These are the types of data types in the C++. ఓకే, నా మనకేంటి ఫస్ట్ బిల్డ్ డేటా టైప్ గురించి నేర్చుకున్నాం. బిల్డ్ అంటేనే అర్థమవుతుంది కదా, అంటే ఆల్రెడీ డిఫైన్డ్ బై ప్రోగ్రామర్. అంటే ప్రోగ్రామర్ మీన్స్ డెవలపర్. ఎవరైతే డెవలప్ చేశారో C++ని ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళే ఆల్రెడీ ముందే బిల్డ్ చేసి దాంట్లో పెట్టారనమాట. దాట్ ఈస్ ద బిల్డింగ్. ఓన్లీ వీటిని ఏం చేసుకుంటాం, వాళ్ళు డెవలప్ చేసి పెట్టారు, వాటిని వీ కెన్ యూజ్, వాటిని మనం యూజ్ చేసుకున్నాం. సో ఏంటి, ఫస్ట్ వన్ ఇంటిగ్రల్. అంటే ఇంటిగ్రల్లో ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ ఇంటి క్యారెక్టర్ సంబంధించింది, దోస్ ఆర్ ద ఇంటిగ్రల్ టైప్ అని చెప్పుకున్నాగా. సో వాట్ ఆర్ దోస్ ఇంటీజర్ టైప్ డేటా టైప్. ఓకే, ఇంటీజర్ టైప్ డేటా టైప్. ఓకే, ఇంటీజర్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ తెలుసు, దెర్ ఈజ్ నో ఫ్లోటింగ్ పాయింట్స్. 10 తీసుకున్నామంటే దట్ ఈస్ ద ఇంటీజర్ టైప్. 10.5 తీసుకుంటే దట్ ఈస్ ఫ్లోటింగ్ పాయింట్ కదా. వితౌట్ ఫ్లోటింగ్ పాయింట్ ఉంటే దట్ ఈస్ ద ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా. సో A=10, 20, 30 లైక్ నో పాయింట్స్, అంటే పాయింట్స్ అలా డెసిమల్ పాయింట్స్ ఏమి ఉండకపోతే దోస్ ఆర్ ద ఇంటిగ్రల్. ఇందులో మనకి 2 bytes ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది అనమాట. 2 bytes ఆఫ్ మెమరీ, 2 bytes of memory occupy integer. Each every integer
in the C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంటీజర్ టైప్ డేటా టైప్ ఏం చేస్తుంది 2 bytes ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. దాని కీవర్డ్ వచ్చేసి ఇంట్ అనే తీసుకోవాలి. బట్ మనం క్యాపిటల్ ఎన్ రాసి ఎన్టీ ఎలా రాసినా దిస్ ఈజ్ ద రాంగ్. ఓకే, అగైన్ నేను ఐ స్మాల్ పెట్టి క్యాపిటల్ ఎన్ పెట్టి స్మాల్ టీ రాసిన రాంగే. దట్ ఈస్ ద కీవర్డ్, దోస్ ఆర్ ద రిజర్వ్ వర్డ్స్ అని చెప్పానుగా. మస్ట్ అండ్ షూస్కి ఇంట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకే, ఇంటీజర్ టైప్లో ఇంట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సో ఎన్ని 2 bytes ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తే దీంట్లో ఇంట్ టైప్స్ ఇంట్ సైన్డ్ ఇంట్ అన్సైన్డ్ ఇంట్ ఇంటీజర్లో ఇంటీజర్లో టైప్స్. ఓకే, సైన్డ్ ఇంట్, అన్సైన్డ్ ఇంట్. నెక్స్ట్ వన్ లాంగ్ int లాంగ్ int signed long int unsigned again unsigned long int. ఇవన్నీ comes under signed and unsigned long int. short int, signed short int, unsigned short int. Okay, signed short int. These are the integer type లో ఉన్న ఓకేనా అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 2 bytes ఇంటీజర్ 2 bytes ఆక్యుపై చేస్తుంది. సైన్ ఇంటూ 2 bytes, దిస్ వన్ ఆల్సో 2 bytes. లాంగ్ ఇంటూ ఓన్లీ 4 bytes ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ సైన్ లాంగ్ 4, షార్ట్ ఇంటూ 2 bytes, దిస్ ఈజ్ ఆల్సో 2 bytes, దిస్ ఈజ్ ఆల్సో 2 bytes ఆక్యుపై. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఇంటీజర్ అంటే that is nothing but 32,768 to -32,767 రేంజ్ అనమాట. ఓకేనా, అంటే ఇంతవరకు డేటా. సపోజ్ నేను ఒక వాల్యూ ఏ ఈక్వల్ టు ఇంత తీసుకుంటే ఇంటీజర్ ఓకే అంతే. అగైన్ నేను 89 తీసుకున్నా దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ అనమాట. అంటే ఏంటి అది ఇంకా మనం వేరే ఎక్కువ మెమరీ డేటా టైప్ ఉన్నది తీసుకోవాల్సి, లైక్ ఫ్లోట్ లాంగ్ ఇంట్ తీసుకోవచ్చు. అప్పుడు లాంగ్ ఇంట్ అని మెన్షన్ చేయాలి. ఓకే, 4 bytes కాబట్టి ఇది ఐ థింక్ 2 సంథింగ్ 140 అంత చాలా వాల్యూ ఉంటుంది. అంత రేంజ్ ఆఫ్ వాల్యూస్ తీసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఇంటీజర్ టైప్ వాల్యూస్.